శతమానం భవతి. I give you greetings in the name of our Lord and Savior Jesus Christ. ఓ చక్కని అనుభూతి వాతావరణం. బహుశా మీరందరూ కూడా టైం మిషన్లోకి వెళ్ళిపోయినరేమో. పెళ్ళైన వాళ్ళేమో వెనక్కి, పెళ్లి కానున్న వాళ్ళు ముందుకు పోయినరేమో, నాకు తెలియదు. ఎట్లయితేనేమి, I could able to see the sparks in your eyes. And the way you involved yourself is not only involved, you have immersed yourselves. Thanks be to God. And I'm also glad to recognize the presence of our former Presbyterian Church, Joseph Aigaru, Amagaru, మన మధ్యలో ఉన్నారు. We recognize your presence, Ayya. Thank you so much, Amma. Thank you so much for being with us. Friends, how are you? ఎన్కోళ్ళు చెప్తలేరు, ఇటుపక్కోళ్ళు చెప్తలేరు, అటుపక్కోళ్ళు. జోజానా, హౌ ఆర్ యూ? ఓ వెరీ ఫైన్ అట. ఇంకోసారి అడగద్దు అన్నట్టు. Today we have a very important, pertinent theme to ponder upon. As I always keep telling, ఎప్పుడు చెప్తా ఏంటంటే, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా లాజవాబ్ తన యొక్క విశ్వాసులను గురించి, తన భక్తులను గురించి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చూపించినటువంటి శ్రద్ధ, విశ్వాసపరమైనటువంటి అవసరతలతో పాటు, ఆధ్యాత్మికపరమైన వృద్ధితో పాటు, భౌగోళికపరమైనటువంటి సవాలు, సమస్యలను అధిగమింప చేయడానికి తన యొక్క భక్తులను, తన యొక్క విశ్వాసులను, తన యొక్క ప్రజానికాన్ని కంటికి రెప్పవలే కాపాడే విశ్వాస సమాజం ఏదైనా ఉన్నది ఆకాశం కింద అంటే ఇట్ ఈజ్ ఓన్లీ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. ఎందుకంటే దాని యొక్క ప్రణాళికలు, దాని యొక్క సిద్ధపాటు, అట్టి మహా గొప్ప పటవృక్షము లాంటి సంఘంలో కోటాను కోట్ల యొక్క సవాలులను దృష్టించి 52 లేదా 54 ఆదివారాలు తన యొక్క విశ్వాస సమాజాన్ని ఆధ్యాత్మికతతో పాటు అనుదిన అవసరతలను కూడా వాటిని ఎదుర్కొని సమర్థవంతంగా జీవితాన్ని ముందుకు కొనసాగింపచేసేలా మన యొక్క ఆధ్యాత్మిక యాత్ర కొరకు సిద్ధం చేసినటువంటి అంశాలలో నేడు మనకు ఇవ్వబడినటువంటి అంశం. బహుశా మీరందరూ కూడా ఈ నేటి లేఖన భాగాలు చదివచ్చారని నేను అనుకుంటా. ఎందుకంటే మీరు ఎప్పుడు నా నమ్మకాన్ని వమ్ము చేయరని నా విశ్వాసం. అవునా కదా? అనుండి ఏం కాదు, నేనేం చూడబోతున్నా. ఖచ్చితంగా నేటి ధ్యానాంశం కూడా మీరు అట్లీస్ట్ మనసులో పెట్టి ఉంటారు, లేదా ఇంతకుముందు వాడిన పాట అది మనసులోకి రాగానే అబ్బో ఈరోజు వాళ్ళ లగ్గం అయ్యేటట్టుంది అనుకున్నారు. టుడే very important theme. I wish everyone just relax. ఈ రోజున మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చాలా మిజరబుల్ అవుతుంది. ఇన్ని రోజులు ఎట్లా బ్రతికినామన్నది ఒక సమస్య అయితే, ఒక సవాల్ అయితే, ఈ రోజు నుంచి ఎట్లా బ్రతకాలన్నది ఇంకొక ప్రశ్న మన ముందు ఈరోజు ఉన్నది. వన్ వే మనం ఆత్మావలోకనము చేసుకుంటాం. రెండవది ఏంటంటే భవిష్యత్తుకు మార్గాన్ని నిర్దేశకత్వం చేస్తాం. ఇవి రెండు జరుగుతాయి ప్రతి ఆరాధనలో, ప్రతి ప్రబోధంలో, ప్రతి ప్రసంగంలో. వివాహము ఘనమైనదని, హానర్ మ్యారేజ్ అన్నటువంటి అంశాన్ని ఈ రోజున మనకు పొందుపరిచినారు. మరి ఎంతమంది బైబిల్ పాఠాలు చదివేటప్పుడు శ్రద్ధగా విన్నరో కూడా నాకు తెలియదు. నేను ఇంతకుముందే చెప్పిన, ప్రతిసారి చెప్తా, బైబిల్ పాఠం చదివేటప్పుడు చిన్నపిల్లగాని లెక్క ఆ వచనం దగ్గర వేలు కదలాల, తప్పకుండా కదలాల. స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి మనకు గనక ఆ అధ్యాయనం ఓపెన్ చేసి అక్కడ చదువుతున్నటువంటి వారు ఏమి చదువుతున్నారు అన్నది మీరు లగ్నము చేయకపోతే ఈ లగ్గం ముచ్చట ఎరక కాదు మనకు. ఇది ఉన్నటువంటిది. 3 బైబిల్ పాఠాలు కూడా ఒక చాలా పెద్ద
ఉపద్రవాన్ని మాట్లాడినాయి. మనం ఏమనుకుంటున్నామంటే హానర్ మ్యారేజ్ కనుక ఇక లగ్గం ముచ్చట్నే ఉందని అనుకున్నాం. కానీ 3 బైబిల్ పాఠాలు లగ్గం ముచ్చట్లు లేవు. లగ్గంకు ఎదురవుతున్నటువంటి ఉపద్రవమును గురించి మాట్లాడుతున్నాయి లేఖన భాగాలు. భారతదేశంలో నేను ఎప్పుడు చెప్తుందంటే మనిషి ఎందుకు పుట్టినరా అనంటే మనం ఎట్లా బతుకుతామంటే లగ్గం చేసుకోనికే పుట్టినామన్నట్టు బతుకుతాం. ఇక జీవితంలో ప్రధాన పర్పస్ ఏంటంటే ఎందుకు పుట్టినరా అంటే లగ్గం చేసుకోనికి, ఇక అంతే. ఇక తక్కిందంతా వెనక కడాకి. ముందేంది లగ్గం కావాలి. మై డియర్ ఫ్రెండ్స్, వివాహం అనేది 100 కారణాలు మానవ జీవితానికి ఉంటే నా దృష్టిలో ఇట్ ఈజ్ ఓన్లీ 1 పర్పస్, బట్ ఇట్ ఇస్ నాట్ ద లైఫ్. అది పూర్ణమైన జీవితం కాదు నా దృష్టిలో. 100 కారణాలతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఒక కారణం కూడా వివాహమే. కానీ ఆ వివాహం అనేటువంటి కారణంలోనికి కార్యంలోనికి ప్రవేశించినటువంటి మనం ఆ వివాహం యొక్క కార్యాన్ని కారణాన్ని సంపూర్ణమైనటువంటి అనుభూతుల్లో ప్రవేశించి ప్రయాణం చేయడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. సిన్స్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ ద స్టేట్ ఆఫ్ మ్యారేజ్. వివాహాన్ని మన తెలుగు వర్నాక్యులర్ భాషలో అనేకంగా అంటాం. ఊర్లలో మేమేమంటామంటే లగ్గం అని అంటాం. విన్నారా ఎప్పుడన్నీ ముచ్చట? పెండ్లి అని అంటారు. ఇక జర మీలాగా చదువుకున్న వాళ్ళు ఏమంటారంటే పాణిగ్రహం అని అంటారు. అయ్యా ఏమంటలేవు నువ్వు కిరణ్ అయ్యా, ఏదన్నా ఒకటి అనాలా? లేదా కన్యాదానం అంటారు, జోజన్న పరిణయం అని అంటారు, తర్వాత కళ్యాణం అంటారు, సప్తపది అని అంటారు. ఈ రకంగా పలు రకాలమైనటువంటి పేర్లతో ఇది సంబోధించబడుతుంది. ఏ పేరుతో పిలిస్తే ఏమున్నది? అయ్యేది లగ్గమే. ఏ పేరుతో పిలిచినా అయ్యేది లగ్గమే. ఈ లగ్గం ఎంత మంచిదనంటే చిన్నగుండంగా మనం అమ్మ నాయన చెప్పినట్టు వినకపోతే చెల్లెనో అక్కనో అన్ననో అచ్చు, అరే నువ్వు ఇంటికి రారా నీ లగ్గం ఉన్నట్టు అన్నారా? మీకు కూడా అట్లా? నువ్వు ఇంటికైతే రా, నీ లగ్గం చేస్తా అంటారు. ఏమున్నది ఈ లగ్గంలా? స్నేహితులారా, చాలామంది 99% ఇక్కడ కూర్చున్న వారందరం కూడా వివాహం అనే స్థితిలో జతపరచబడ్డాం. కొంత యవ్వన బిడ్డలు జతపరచబడ్డానికి ఆరాటపడుతున్నారు, ఉవ్విళ్ళూరుతున్నారు, సిద్ధపడతా ఉన్నారు. సో ఇటు సందేశము ప్రతి మనుష్యునికి వివాహంను గూర్చినటువంటి అవగాహన కలిగించడానికి, వివాహంలో ఉన్నటువంటి విషయ సంగ్రహణము చేయడానికి ఇది నిశ్చయంగా దోహదపడుతూ ఉన్నది. అయితే అనేకమైన చిత్ర విచిత్రాలు ఇటు విశ్వంలో. ఒక చిత్రం ఏంది అని అంటే, వాట్ ఈస్ మ్యారేజ్? లగ్గం అంటే ఏంది? అందరం లగ్గం చేసుకున్నాం. 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, కొందరు 40 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది. సో ఒక సింపుల్ క్వశ్చన్, వాట్ ఈస్ మ్యారేజ్? విశ్వంలో విశ్వదామోదితమైనటువంటి నిర్వచనము వివాహానికి నేటి వరకు దొరకలే. ఆదాము మొదలుకొని 2024 జూలై మాసము 27వ తారీఖు వరకు విశ్వ ఆమోదితమైనటువంటి నిర్వచనము ఇటు వివాహానికి ఇవ్వబడలేదు. అది విశ్వం యొక్క ఆమోదాన్ని పొందలేదు. వివాహం అనేటువంటిది లేదా పెళ్లి అన్నటువంటిది ఆయా సమాజాలను బట్టి, ఆయా ప్రజలను బట్టి, ఆయా సంస్కృతులను బట్టి, ఆయా ఆచార వ్యవహారాలను బట్టి, ఆయా విశ్వాస సమాజాలను బట్టి వారి వారి యొక్క అనుకూలమైనటువంటి విషయానికి ఇటు వివాహం అనేటువంటిది పరిపరి విధాలుగా నిర్వచించడం మనం విశ్వంలో చూస్తాం. అనేకమైనటువంటి జ్ఞానాలు, లోగోస్ భూమి మీద ఉన్నాయి. ఏ శాస్త్రము ఆ అనుసారమైనటువంటి నిర్వచనం ఇటు వివాహానికి ఇచ్చింది. ఉదాహరణకు మానసిక శాస్త్రం ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అని అంటే, ఇరువురు వ్యక్తులు ఒక సంబంధంలోనికి వచ్చి అట్టి సంబంధాన్ని ప్రజలకు బహిర్గతపరిచి అట్టి సంబంధానికి అధికారికమైనటువంటి ఆమోదాన్ని కల్పించి
అటు సంబంధంలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేయడమే వివాహమని మానసిక శాస్త్రంలో నిర్వచించబడ్డది. అట్లా సామాజిక శాస్త్రంలో వేరే నిర్వచనం ఉన్నది, భౌతికమైన శాస్త్రంలో వేరే నిర్వచనం ఉంది. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, అన్ని శాస్త్రాలలో అనేకమైన నిర్వచనాలు ఉన్నాయి. ఈ అన్ని శాస్త్రాలను క్రోడీకరించి చాలా సందర్భాల్లో చాలామంది మరి ఒప్పుకున్నటువంటి దీని యొక్క నిర్వచనం ఏంటి అని అంటే, ఇరువురు వ్యక్తులు అంటే ఖచ్చితంగా ఐ షుడ్ సే ఆడ మొగ అని నేను చెప్పాలి ఈ సందర్భంలో. ఇరువురు వ్యక్తులు న్యాయసమ్మతంగా ధర్మసమ్మతంగా వారు ఏక మనసుతో ఏకభావముతో ఏక జీవన ప్రయాణము చేయడానికి ఒక సంబంధములో, ఐ కోట్ అండ్ అన్కోట్ ఇన్ బ్రాకెట్, సమ్మతితో ఒక సంబంధంలో ముందుకు సాగిపోవడానికి నిశ్చయించుకొని ఆ యొక్క సంబంధానికి న్యాయపరమైనటువంటి ఆమోదాన్ని పొంది, ఒకవేళ ఏ కారణము చేతనైనా ఇటు సంబంధాన్ని విడగొట్టుకోవాలి అనంటే తిరిగి ఆ సంబంధము న్యాయంతో మాత్రమే, న్యాయశాస్త్రముతో మాత్రమే, చట్టముతో మాత్రమే విడిపోయేటువంటిది అన్నది ఒక 100 డెఫినేషన్స్ను సంకలనం చేస్తే మనకు ఉద్భవించేటువంటి నిర్వచనం వివాహము. బట్ యాజ్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ, వాట్ ఈజ్ మ్యారేజ్ ఫర్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ? క్రైస్తవ విశ్వాస సమాజానికి వివాహం అనగానే ఫండమెంటల్లీ బేసిక్, ప్రాథమికంగా మనకు తట్టవలసింది, రావలసినటువంటి ప్రధాన సూత్రం ఏంటంటే, క్రైస్తవ ధర్మంలో, క్రైస్తవ విశ్వాస సమాజంలో, క్రైస్తవ ప్రామాణికతలో వివాహము అనగా ఒక సంస్కారము. సింపుల్ డెఫినేషన్. మ్యారేజ్ ఈజ్ అ సాక్రమెంట్, ఫుల్ స్టాప్. ఇక దానికి ఏమి పర్యాయ పదనము లేదు, ఇంకా ఏమి అధికంగా నిర్వచించవలసినటువంటి అవసరం లేదు. మ్యారేజ్ ఈజ్ అ సాక్రమెంట్ అండ్ ఇట్ ఇస్ అ సాక్రమెంట్ ఈవెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అట్టి సమాజంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా అది పవిత్రమైనది, సంస్కారమైనటువంటిది. వివాహం అనేది ఒక సంస్కారము. ప్రతి ఆదివారము మనము సర్వసాధారణంగా సంస్కారంలో ప్రవేశం చేస్తాం. పరిశుద్ధ ఆరాధన, ప్రభు బల్ల సంస్కారంలో మనం ప్రవేశం చేస్తాం. క్రైస్తవులకు చరిత్రలో, ఆది క్రైస్తవ సంఘం యొక్క చరిత్రను చూస్తే దాదాపు 12 లేదా 13 సంస్కారాలు ఉన్నాయి మొదటి శతాబ్దంలో క్రైస్తవ సమాజానికి. తర్వాత కాలంలో రోమన్ క్యాథలిక్ చర్చ్ ఈ 13 సంస్కారాలను క్రోడీకరించి 7 సంస్కారాలను పాటిస్తూ వస్తుంది. నేటికి అది 7 సంస్కారాలను పాటిస్తుంది. 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ అనేటువంటి సంఘ సంస్కర్త మరి ఒక వినూత్నమైన విప్లవాన్ని, విశ్వాసయుక్తమైన విప్లవానికి నాంది పలికినప్పుడు ఈ 7 సంస్కారాల నుంచి ఆయన 2 సంస్కారాలకు దీనిని కుదించినాడు. అదే పరిశుద్ధమైనటువంటి బాప్తిస్మ సంస్కారం, పరిశుద్ధమైనటువంటి యూకరిస్తు సంస్కారం. అయినప్పటికీ 7 సంస్కారాలు అనేటువంటి క్యాథలిక్ చర్చిలో వివాహము కూడా ఒక సంస్కారము. అందుకే మనము లగ్గం కార్డుల, పెళ్లి పత్రికలు ఏమంటే పరిశుద్ధ వివాహము, హోలీ మ్యాట్రిమనీ, బికాస్ వి కన్సిడర్ మ్యారేజ్ యాజ్ ఎ సాక్రమెంట్. దెన్ వాట్ ఈస్ సంస్కారము? ఇక్కడ ఇది తెలియాలి. సంస్కారం అంటే ఇది, వాట్ ఈస్ సాక్రమెంట్? ఇది తెలియకుండానే, వివాహం అంటే ఏందో తెలియకుండానే మనం చాలా సందర్భాలలో లగ్గాలు చేసుకున్నాం, సంసారాలు అయిపోతూ ఉన్నాయి. సంస్కారం అంటే ఏందో పూర్ణమైన అవగాహన లేకుండానే ప్రతి ఆదివారం సంస్కారంలో పాల్గొంటున్నాం, సండే అయిపోతూనే ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, చాలా వినమ్రంగా నేను మీకు మనవి చేసేది ఏంటంటే, ఏదైనా సరే ఇట్టి భక్తి యాత్రలో మనం పాటిస్తూ ఉన్నప్పుడు, ఆచరిస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క ఆచరణ లేదా అభ్యాసము వెనుక ఉన్నటువంటి అధ్యయనమైనటువంటి భగవంతుని అంతరంగాన్ని మనం తెలుసుకోకపోతే అర్థవంతమైనటువంటి ఆచరణలో బహుశా పాలు పొందమేమో. when you are approaching the Lord's table, సంస్కారం అనే దానికి మీరు ప్రవేశిస్తున్నప్పుడు you should know what exactly it is, what is happening there and what is going to happen with us. అది ఏంది,
అక్కడ ఏమి జరుగుతుంది, ఆ జరిగిన దానిని పాలు పొందిన తర్వాత నాలో ఏమి జరుగుతుంది, ఈ 3 ప్రశ్నలకు ప్రతి సంస్కారంలో నీవు జవాబు తెలుసుకునే ప్రవేశం చేయాలి. అట్టిదే వివాహము కూడా సంస్కారం అని అంటాం మనం. సాక్రమెంట్ ఈజ్ ఎ మిస్టీరియన్ అని అంటే మానవ మస్తిష్కంబునకు అంతు చిక్కనటువంటి దేవదేవుని యొక్క లేదా ఆంతర్యామి యొక్క కృపాకార్యాన్నిలో పాలు పొందటమే సంస్కారము. లేదా అంతరంగములో జరిగేటువంటి మార్పుకు బాహ్యమైనటువంటి గుర్తే సంస్కారము. నేను రాసిన ప్రథమమైనటువంటి పుస్తకం థియాలజికల్ బుక్, జోజన్న మన మధ్యలో రన్న పబ్లిష్ చేసి, ఆ బుక్లో ఐ హ్యావ్ గివెన్ దిస్ డెఫినేషన్. వాట్ ఈస్ సాక్రమెంట్ అని అంటే మనిషి యొక్క అంతరంగములో జరిగే మార్పుకు బాహ్యమైనటువంటి గుర్తు. ఇది సంస్కారం అంటే. When marriage is a sacrament, ఇరువురు మనుషులు, 2 కుటుంబాలు, 2 సమాజాల మధ్యలో ఒక అంతరంగమైనటువంటి ఒప్పందము, ఒక మంచికరమైనటువంటి మార్పు జరుగుతూ ఉన్నది గనక ఆ మార్పుకు కారణము కర్త కర్మ క్రియ అయినటువంటి యేసుక్రీస్తు దీనికి మూలమని, ఆ జరుగుతున్నటువంటి మార్పుకు బాహ్యమైనటువంటి సాదృశ్యమైన అనేకమైనటువంటి గుర్తులు ఒక్కొక్కటి ఒక్కొక్క మార్పుకు పునాది వేయబడుతూ ఉన్నప్పుడు ఒక నూతన జీవన ఒరవడి విధానానికి నీవు శ్రీకారం చుడుతున్నవన్నదే సంస్కారం. మ్యారేజ్ ఈజ్ ఎ సాక్రమెంట్. ఇరువురు వ్యక్తుల యొక్క సమ్మేళనం లేదా కలయిక. కేవలము భౌతికమైనటువంటి దేహాలను బలవంతంగా 4 గోడల మధ్యలో బంధించడమే వివాహం అని అనుకుంటే బహుశా ఖచ్చితంగా 100కి 1000 పాళ్ళు మీరు పొరపాటు పడ్డట్టే. నేడు జరుగుతున్న సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి అదే. పక్క ఫ్లాటోన్కి చూడడానికి చిలక గోరెంకల్లా కనబడతారు, కానీ డోర్ లేచిన తర్వాత అని నేను అంటలేను. నేనేమన్నా అన్న సుందరన్న నన్ను చూస్తావు నువ్వు? నేనేమనలే. My dear friends, marriage is not only the union of 2 bodies. Marriage is not only the union of 2 bodies. Marriage is the union of body, heart, mind and spirit. Marriage is a union of heart, mind, body and spirit. ఈ 4 సంగమమైతేనే సంసారం అని పిలువబడుతుంది. క్రిస్టియన్ మ్యారేజ్ ఈ 4 గొప్ప పవిత్ర కార్యం జరగాలనంటే ఇరువురు బిడ్డలు పరిశుద్ధమైనటువంటి బాప్తిస సంస్కారంలో ఖచ్చితంగా వారు పాలు పొందిన వారై ఉండకపోతే క్రైస్తవ వివాహము ఎట్టి పరిస్థితిలో జరగదు. వీరిరువురు సమ్మతించిన తర్వాత దేవదేవుని యొక్క నిబంధనలోనికి వారు ప్రవేశించి వీరిరువురు కలిసి తమ యొక్క దైవమైనటువంటి క్రీస్తు కొరకే మేము బ్రతుకుతామన్నటువంటి నిశ్చయతను వారు వ్యక్తపరచడమే క్రైస్తవ వివాహం యొక్క ఉద్దేశం. వీరిరువురి వలన కలిగినటువంటి సంతానోత్పత్తి ప్రయోజకులుగా మలుస్తామన్నటువంటి సంకల్పముతో వీరు సమకూర్చబడటమే క్రైస్తవ వివాహము వెనుక, దాటి ధర్మం వెనుకున్నటువంటి మరొక సత్యం. క్రైస్తవ దృక్పథంలో ద న్యూ సాక్రమెంటల్ ఎంఫసిస్, marriage as a new sacramental emphasis అనగా marriage is a covenant relationship. Apart from Christian ధర్మం, క్రైస్తవ ధర్మాన్ని విడిచిపెట్టి తక్కిందంతా కూడా కాంట్రాక్ట్ రిలేషన్షిప్. మ్యారేజ్ అనంటే ఇట్ ఇస్ అ కాంట్రాక్ట్ between 2 people. It could be husband and wife, it could be anyone. But when it comes to the Christian definition of marriage, in a new sacramental emphasis, it says that marriage is a covenant relationship. What is covenant? ఇది ఒక పెద్ద మళ్ళా మహా పసిఫిక్ సముద్రం అంత లోతైన అధ్యయనం. నేను మిమ్మల్ని తీసుకెళ్ళాను అక్కడికి. వాట్ ఈస్ కావనెంట్? సింపుల్గా చెప్పాలి, మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలి అని అంటే కావనెంట్ ఈజ్ సంథింగ్ ఐ విల్ లవ్ యూ అన్కండిషనల్లీ. ఇది మ్యారేజ్. ఐ లవ్ యూ
unconditionally. I will love you unconditionally. There is a difference between I love you unconditionally. రెండవది I will love you unconditionally. That is covenant. What is contract marriage? I love you if you love me. I love you if you. This is one of the most popular reason to get apart, to get divorced in those days. You do something, I'll do something. You do nothing, I'll do nothing. అయిపోయింది, పని పాతరకు పోయింది కదా. వీరు ఈ ముఖం అలా ఆ ముఖం, ఇద్దరు కలిసి క్యాంటీన్లో తింటారు, శనివారం దాకా ముఖం చూసుకోరు, ఆదివారం రోజున గుడికి వస్తారు. ఆ సంగతి ఇప్పుడు పాత నిబంధన పాఠంలో ఈ ముచ్చట చెప్తా ఉంటాడు, ఎవరు మలాకి రాస్తూ ఉంటాడు. సాక్రమెంట్ ఆఫ్ మ్యారేజ్, దీనికి రెండు ప్రాముఖ్యమైనటువంటి దృక్కోణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వీరిరువురు కూడా ఒకరిని ఒకరు పరస్పరంగా ఎలా నిర్నిబంధనగా, దిస్ ఇస్ ద రైట్ వర్డ్ ఇన్ తెలుగు, నిర్నిబంధనముగా వారు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ వీరిరువురు కలిసి దేవదేవుని వారు ప్రేమించటము క్రైస్తవ వివాహం యొక్క ప్రాథమికమైనటువంటి లక్షణం. రెండవది ఏంటంటే వెడ్డింగ్ ఈజ్ అ సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ. ఏడో పోయి నలుగురికి పోయేసి ప్యారడైస్లో 4 బిర్యానీలు తినిపించేసి ఏనో రిజిస్ట్రీలో సంతకం పెట్టేసి మాకు లగ్గమైందని చెప్పుడు కాదు క్రిస్టియన్ మ్యారేజ్. ఇట్ ఈస్ ఎ కమ్యూనిటేరియన్ సెలబ్రేషన్. అందుకే చాలా పెద్ద తతంగం మనం చేస్తూ ఉంటాం. పెళ్లికి ముందు 3 బ్యాండ్స్ ఇక్కడ మనం పబ్లిష్ చేస్తాం. ఆ 3 బ్యాండ్స్ తర్వాత కూడా 3 ముళ్ళు వెయ్యక ముందు కూడా మళ్ళీ ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తాం. ఏమన్నానంటే, అరే ఇప్పుడైనా అగర్ సుధర్ గయా తో సుధర్ గయా, అయ్యా వుడ్ యూ లైక్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ రిలేషన్షిప్, బాగా ఆలోచించి చెప్పు బిడ్డ అని చెప్తాం. నీకు ఇష్టమైన ఈ లగ్గం అంటే ఆయన కష్టమైనా సరే ఇష్టం అనాల్సింది. అలా లాస్ట్గా అడిగిన తర్వాత వి గో ఫర్ ద మ్యారేజ్. ఇట్ ఈస్ ఎ కమ్యూనిటీ సెలబ్రేషన్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైవేట్ సెలబ్రేషన్ మై ఫ్రెండ్స్. క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ ఎ కమ్యూనిటేరియన్ సెలబ్రేషన్ బికాస్ ద కపుల్ హ్యాస్ ఎ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ అండ్ చర్చ్. భార్యాభర్తలు వారిరువురు కూడా దే ఆర్ నాట్ సాలిటరీ బీయింగ్స్. వారు ఇండిపెండెంట్ కాదు, ఇండివిజువల్ కాదు. మాకు ఈ లోకంతో సంబంధం లేదు, మాకు అత్తమామతో సంబంధం లేదు, అవ్వాయ్యతో సంబంధం లేదు, గుడితో సంబంధం లేదు అనుకునేది క్రైస్తవ వివాహము కాదు. క్రైస్తవ వివాహం ఏంటంటే మీరిరువురు ఏకమైన తర్వాత క్రీస్తుతో, క్రీస్తు సంఘముతో సత్సంబంధము కలిగి ఉండకపోతే క్రైస్తవ వివాహము మీ పట్ల నిశ్చయంగా జరిగింపబడలేదు. చాలా సందర్భాలలో లగ్గం దాకా కనబడతారు. ఇక లగ్గం అయినాక అయితే క్రిస్మస్, లేకుంటే జనవరి 1 గుడ్ ఫ్రైడే ఖతం. ఏమాయ బాబుకు కనబడతలేవంటే అయ్యా ఆన్లైన్ చెక్ చేసుకో, వేస్తున్నా కదా కలెక్షన్. చర్చ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ కలెక్షన్ మై ఫ్రెండ్స్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ ద కమ్యూనిటీ. ఎవ్రీ సండే వీ సెలబ్రేట్ హియర్. హియర్ వీ కమ్ టు సెలబ్రేట్ అవర్ సెల్వ్స్, టు సెలబ్రేట్ విత్ క్రైస్ట్, to share the feelings with one another, to share the joy, to share the burden, to share the responsibility. That is what the church is meant for. లేకపోతే ఈరోజు we can go for online. Online is not meant as a koinonia. ఆది క్రైస్తవ సంఘం 1వ శతాబ్దంలో ఇచ్చినటువంటి భావజాలం కాదు అది. ఇది చర్చ్. Come to the church physically and be present with it. My dear friends, most threatening state of marriage ఏంటి అని అంటే, today it has become so fascinated among the lips of the youngsters stating that కొద్దిగా కోపం రాగానే సార్ ఐ వుడ్ లైక్ టు గెట్ సెట్ అపార్ట్. అయ్యా ఇక కాదయ్య గారు మాకు డివోర్స్ ఇచ్చేసేయండి. ఐ హ్యావ్ గుడ్ నంబర్ ఆఫ్ క్లయింట్స్, దాదాపుగా ఒక 350-400 క్లయింట్స్ ఉంటారు నాకు. ఓన్లీ మ్యారిటల్ ఇష్యూ. ఏంద్రా బాబు ప్రాబ్లం అని అంటే, అయ్యా పెళ్ళి అయింది, మంచిగా అయింది కదా, ఇంకేంది, ఏం తక్కువ అయింది, కట్నం మీరే, కట్నం కాదు సార్ అంతా మంచిగానే అయింది.
మరి ఏం ప్రాబ్లం వచ్చిందిరా అనంటే, మేము కలిసి బతకలేం సార్. ఎన్ని వద్దులైందిరా బాబు పెళ్ళి అనంటే, సార్ 3 నెలలు అయింది. అరే 100 రోజుల సినిమా అన్న ఆడుతుందిరా భయ్, పెళ్ళి 3 నెలలు అయిందంటే 90 రోజులే. And today it has become so easy that everyone wants to go to 498A case. పోలీస్ అమ్మ తలుపుతుంది, అలాగ రోజు వస్తుండొచ్చు ఈ కేసులు. 498A, it has become a threatening. The same thing 3 బైబిల్ పాఠాల్లో భగవంతుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. మ్యారేజ్కు దేని వల్ల ఉపద్రవం ఉన్నదో ఆ ఉపద్రవాన్ని గూర్చినటువంటి ఆలోచన, చేయవలసిన బాధ్యత, చేయవలసిన అగత్యం ఈ రోజున మానవ జాతి ముందున్న విషయాన్ని పాత నిబంధన గ్రంథం, పత్రికల పాఠం, సువార్తల పాఠం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మలాకి ఆఖరి గ్రంథం 66 పుస్తకాల్లో, ఈ 39 పుస్తకాలలో పాత నిబంధనలో ఆఖరి పుస్తకం అది. ఆ ఆఖరి పుస్తకంలో 2వ అధ్యాయంలో భక్తుడు చాలా హృదయ వేదనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఆయన మాట్లాడేది ఏంటనంటే డివోర్స్ గురించి చాలా సూటిగా, ముక్కు సూటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ కార్పొరేట్ కల్చర్ డివోర్స్ హెస్ బికమ్ ఎన్ ఎపిడమిక్. మలాఖీ గారు సెలవిస్తున్నటువంటి మాట ఏంటనంటే, వివాహ విషయంలో నీవు నీ యొక్క నియమాన్ని, నిబద్ధతను నిలబెట్టుకోలేకపోతే, ఒక స్త్రీ పట్ల నీ యొక్క ప్రవర్తన దుష్ప్రవర్తనగా మారితే, ఒక స్త్రీని నీవు అన్యాయంగా నీ వద్ద నుంచి నీవు దూరము చేసుకుంటే, దానికి మించినటువంటి అపరాధం ఇంకొకటి లేదు అని కరాఖండిగా మలాకితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వచనాలు ఎంత గొప్పగా చెబుతాయి. 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు అంటే, అమ్మ మీరు బైబిల్ చూడొద్దు, అయ్యో దేవుడా, ఆడ అమ్మ ఇస్తుంది కదా జ్యోతమ్మ, అక్కడ చూడండి, లేకపోతే నన్ను చూడండి ప్లీజ్, డోంట్ గెట్ డీవియేటెడ్ ఆఫ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో అక్కడ భక్తుడు చాలా గొప్పగా వ్రాస్తాడు. ప్రవక్త ఏమంటాడనంటే, నీకు దేవునికి మధ్యలో వివాహములో ఉత్పన్నమయ్యేటువంటి సవాలులు మన ఇద్దరి మధ్యలో అడ్డుగోడగా నిలుస్తున్నాయని అంటాడు. Without having the right relationship with your spouse, my friends, you will never have the right relationship with God. Full stop. నీ ప్రక్కన ఉన్నటువంటి నీ తోటి జీవిత భాగస్వామితో, నీ తోటి ధర్మపత్నితో నీవు ధర్మమైనటువంటి, నైతికమైనటువంటి సత్సంబంధాలు 4 గోడల మధ్యలో నెరపక ఉండి, దేవుని యొద్దకు, దేవుని మందిరానికి వచ్చి దశమ భాగం ఇచ్చి కన్నీరు కార్చి ఈ గుడి కొట్టుకపోయి అంత ఏడ్చినా, అట్టి భక్తి, అట్టి అర్పణ నాకు ఆమోదయోగ్యము కాదు. ఫుల్ స్టాప్. whenever you enter into the state of this worship, ఆరాధనకు వచ్చే ముందు దయచేసి దండం పెట్టి చెప్తా, ఇంట్లో ఉన్న వాళ్ళందరితో సమాధాన పడి దేవాలయంకి వచ్చి ప్రభు బలలో పాలు పొందండి, లేకపోతే పొందకండి. ఇది చాలా ఇంపార్టెంట్. మలాకి గ్రంథం చాలా ఖండితంగా చెప్తాడు. నీవు ఇంట్లో ఉన్న వారితో సమాధానం పొందకుండా నాతో నీవు సమాధానము పొందజాలవు. నో, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. మలాకి 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని చూస్తాం. మరొక విషయం మలాకి గ్రంథంలో మనం చూడగలిగింది ఏంటంటే, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ స్టెమ్ ఫ్రమ్ ద హార్డ్నెస్ అండ్ డిసీట్ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. 2వ అధ్యాయం 15-16 వచనాలలో మనం చూస్తాం. వివాహంలో సమస్యలు ఎక్కడ ఉత్పన్నమైతే అనంటే, హృదయం యొక్క కాఠిన్యాన్ని బట్టి సమస్యలు ఉత్పన్నమైతాయి. హృదయం యొక్క కాఠిన్యం. వాస్తవికంగా క్రైస్తవ ధర్మం పాటిస్తున్నారు అనంటే వాళ్ళు కరుణామయులే, కరుణామూర్తులే ఉండి తీరాలి. ఎందుకంటే మనం క్రీస్తును అంటిపెట్టుకొని ఉన్నాం కనుక కాఠిన్యాన్ని మనం ప్రదర్శిస్తే హౌ కెన్ బి కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్? మరి అటువంటి కరుణామూర్తులు, కరుణామయులైనటువంటి వారి యొక్క హృదయము కాఠిన్యం ఎందుకు అవుతున్నది? రెండవది డిసీట్ఫుల్నెస్. వి ఆర్ ట్రైయింగ్ టు చీట్ అవర్ ఓన్ స్పౌస్.
కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి అందును, ఆరోగ్యం అందును, అనారోగ్యం అందును, $1,00,00,000 వచ్చినా, ₹1,00,00,000 నష్టమైన, ఊపిరి ఉన్నంత మట్టుకే నేను నీకు కలిసి నడుస్తానని బాస పెట్టుకున్నటువంటి ఆ బంధాలు, బాసలు, ప్రేమలు యాడికి పోయినాయి? తోటి మనిషిని నిన్ను నమ్ముకొని, లేదా ఇరువురు ఒకరిని ఒకరిని నమ్ముకొని కలిసి సాగుతామని చేసుకున్నటువంటి ఒప్పందాల్లో కొంత దూరము వెళ్ళిన తర్వాత ఎక్కడ మనస్పర్ధలకు బీజం పడుతుంది? ఏ కారణముతోని ఎదుటి వ్యక్తిని, పక్కన ఉన్నటువంటి వ్యక్తికి మోసం చేయవలసినటువంటి అగత్యం వస్తుంది? దాపరికాలు ఎందుకు? మనస్పర్ధలు ఎందుకు? దేవుడు అంటున్నాడు, నాకు అవి ఇష్టం లేదు బిడ్డ. జర దేక్ సంభాల్కే, యూ హ్యావ్ టు లుక్ ఇట్ ఇట్. దానివల్ల డివోర్స్ అనే దానికి బీజాలు పడుతూ ఉన్నాయి. ఈ 2 కారణాలతోని పాత నిబంధన గ్రంథం సమస్యను మాత్రమే కాదు కానీ నేటి లేఖన భాగం సమస్యకు కావలసినటువంటి జవాబులను కూడా ఇచ్చింది. ఓల్డ్ టెస్టమెంట్ రీడింగ్ టు అవాయిడ్ డివోర్స్. ఈ డివోర్స్ అనేటువంటి దానిని మనము వేరు చేయడానికి, లేదా దాన్ని నివారించడానికి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, వ్యూ ద మ్యారేజ్ కోవెనెంట్ యాజ్ గాడ్ వ్యూస్ ఇట్. సింపుల్ ఫార్ములా. వ్యూ ద మ్యారేజ్ కోవెనెంట్ యాజ్ గాడ్స్. వాట్ ఈస్ అ కోవెనెంట్? స్టార్టింగ్లో చెప్పిన నేను. వాట్ ఈస్ అ కోవెనెంట్? ఐ విల్ అన్కండిషనల్లీ లవ్ యూ, ఫుల్ స్టాప్. దిస్ ఇస్ ద బెస్ట్ రెమెడీ. దాంపత్యము ధన్యులు కావాలి అని అంటే నేను నిన్ను ప్రేమిస్తాను, ఫుల్ స్టాప్. నిర్నిబంధంగా నేను ప్రేమిస్తాను. దెన్ వాట్ ఈస్ ప్రేమ? ఇది మళ్ళీ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇంగ్లీష్లో దీన్ని లవ్ అని అన్నారు. ప్రేమ మనకు తెలిసినటువంటి ఇంగ్లీష్లో ఇంకొక పదం ఏమంటారంటే గాడ్ ఈజ్ లవ్ అన్నారా? ఇదంతా మీరు అన్నారా? వాట్ ఈస్ గాడ్ ఈజ్ లవ్? వాట్ ఈస్ గాడ్ దెన్? ప్రేమ. మరి వాట్ ఈస్ ప్రేమ? గాడ్. యు షుడ్ నో ఇట్. ప్రేమ అంటే ఏంటంటే దేవుడే ప్రేమ అన్నప్పుడు మరి ప్రేమ ఏమై ఉంటే దేవుడైండు? ప్రేమ ఏమై ఉంటే దేవుడైంది? ఏమై ఉంటే అయిందనంటే ఇక్కడ వాడబడినటువంటి హీబ్రూ పదం, దేవునికి ఈ ప్రేమకు వాడబడినటువంటి హీబ్రూ పదం ఏంటంటే ఆ వా అన్న పదం వాడబడ్డది. ఆ వా అన్న పదం ప్రేమకు వాడబడ్డది. దీని భావం ఏంటంటే 3 అక్షరాలు హీబ్రూ భాషలో ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆ, ఏ, ఆలేఫ్. ఆలేఫ్ అంటే ఎలోహిం. ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఎలోహిం. ఆది దేవుడు, ఆది సంభూతుడు, విధాత, విశ్వనాథుడు, విశ్వకోవిదుడు, ఇటు విశ్వాన్ని సృష్టించిన కర్మ, కర్త, క్రియ, స్వయంభువుడు, జ్యోతిర్మయుడు అయినటువంటి దేవుడు ఎలోహీం. ఆ వా, ఆ ప్లస్ వా. వా అనంటే టు గివ్. హీబ్రూ భాషలో ప్రేమ అంటే ఆవా. ఆవా అనంటే దేవుడు ఏం చేసిండు? ఇచ్చిండు. ఏమిచ్చిండు అనంటే తనకు ఉన్నటువంటి ఏకైక కుమారుని మానవుల యొక్క మోక్షం కొరకు ఏది దాచుకోకుండా, వెనక అడుగు వేయకుండా, వెనక్కి చూడకుండా తనకు కలిగిన సమస్తం 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 ధారపోసిండు. అది ప్రేమ. దట్ ఈస్ కోవెనెంట్. ఆ కోవెనెంట్లోనే నువ్వు ఇక్కడ చేతుల్లో చేయేసి ఒప్పందం చేస్తావు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, మానవ వచ్చినా, అవమానం వచ్చినా, ప్రాణం పోయినా నా ప్రాణం నీకు పోస్తా. ఇది ఎక్కడ ఉండదో అక్కడ విడాకులకు ముహూర్తం ఫిక్స్ అవుతుంది. It's not that easy, my friends, to enter into the state of marriage. Willingly, you have started and you have confessed in the people. You have confessed in the presence of the priests. అందరి ముందు చెప్పినవేనంటే ఐఎమ్ మేకింగ్ ఎ కోవెనెంట్ అంటే విల్లింగ్ఫుల్. నీకు ఇష్టమా ఇష్టమా అని ఎందుకు అడుగుతావు? ఇప్పుడు అర్థమైందా? ఎందుకు అది ఇష్టం అన్నావు? ఏమి ఇష్టం? నాది ఏమి అనేది లేకుండా పారదర్శకంగా నేను నీకు ధారపోస్తాను. స్త్రీ కూడా అంటది, అయ్యా పారదర్శకంగా నాకంటూ ఏమి లేదు, నాకున్నదంతా నీదేనయ్యా అని ధారపోస్తాము.
ఇలా చేస్తే మొదలైనటువంటి ఈ కళ్యాణ కమనీయ ప్రయాణం ఎక్కడి దాకా వచ్చి ఆగిపోయిందనంటే సెల్ ఫోన్లకు లాక్లు వేసే కాడి దాకా ఆగిపోయింది. దేవుడు ఏ ఇంట్లో నిలబడతాడనంటే ఏ సెల్ ఫోన్లకైతే లాక్స్ ఉండయో ఆ ఇంట్లో దేవుడు ఉంటాడు. సింపుల్. when you are locking your cell phone means either you lost trust. ఇంట్లో ఉన్న వాళ్ళ మీద నువ్వు నమ్మకమన్నా కోల్పోయి ఉండాలి, లేదా నీ నమ్మకాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళు పొందలేకపోయాను ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఎక్కడైతే నమ్మకము లేదో, ఎక్కడైతే నమ్మకము వన్ము చేయబడ్డదో అక్కడ విధాత ఎట్టి పరిస్థితులు ఉపస్థితులు కాడు. మలాకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే, దేనైనా నేను సహిస్తా కానీ డివోర్స్ను ఎట్టి పరిస్థితుల్లో నేను సహించను. అట్లా అని చెప్పేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఐఎమ్ నాట్ హియర్ టు ప్రాపగేట్ ఆర్ టు సపోర్ట్ ఏ టాక్సిక్ రిలేషన్షిప్. భర్తకు భార్యకు ఇల్లే ఒక నరకం అయితే ఆ ఇంట్లోనే నేను ఉండమని చెప్పడానికి ఇక్కడ నిలబడలేను. ఐఎమ్ నాట్ దేర్. కానీ దేవుడు మీరిరువురిని ఏకం చేసిండు అనంటే ఇద్దరి బాధ్యత ఏందనంటే మీ ఇల్లు నందనవనము కావాలి, బృందావనము కావాలి, ఏదేను వనము కావాలి. ఏదైనా దానంతట కావు, మీరు చెయ్యాలి. దాన్ని మీరు కష్టపడాలి. కోరుకున్నటువంటి వృక్షాలను నాటాలి, వాటికి నీరు పోయాలి, కలుపు తీయాలి, కావలసినటువంటి మాన్యూర్ను వేయాలి, ఫలములను పండించాలి, పండించిన ఫలములను పంచాలి. ఇంత పెద్ద తతంగం వివాహంలో. లేకపోతే అది ఎండిన ఎడారి బీడు భూమిగా మారిపోయే ప్రమాదం ఉన్నది. దేవుడైతే సెలవిస్తున్నాడు ఏంటనంటే, నాకు డివోర్స్ ఇష్టం లేదు. డివోర్స్కు కారణం ఒకరే అని ఎప్పుడు నాకు క్లయింట్స్ చెప్తా ఉంటారు. రెగ్యులర్గా క్లయింట్స్ వస్తారు, ఎందుకమ్మా డివోర్స్ అని అంటే, సార్ ఆయన్నే సార్, అన్నిటికీ కారణం ఆయన్నే అని అంటాడు. మళ్ళీ నేను ఇండివిజువల్గా కౌన్సిలింగ్ కూడా చేస్తాను క్లయింట్స్ని. ఇద్దరిని ఒక్కసారి కూర్చుని పెడతా, ఒక్కొక్కసారి కూర్చుని పెడతా, ముగ్గురిని ఒకసారి కూర్చుని పెడితే ఇదో పెద్ద తతంగం, ఇది ఒక శాస్త్రం. మళ్ళీ కౌన్సిలింగ్ మళ్ళీ ఆయనని అడుగుతా, ఏం రా బాబు ఏంటంటే, సార్ నేను సత్యపూసాను సార్, నా ముఖం చూస్తే తెలుస్తలేదా అన్నట్టు. మరి ఏం అంతా ఆమెనే సార్, ఆమె చేయబట్టే. నా దృష్టిలో ఒక విడాకులు చోటు చేసుకుందనంటే ఇద్దరు సమానమైనటువంటి భాగస్వాములే. ఇద్దరు సమానమైనటువంటి భారాన్ని, బాధ్యతను, నేరాన్ని వారు స్వీకరించవలసిందే. పత్రికల పాఠం దీనికి రెమెడీగా మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి పౌలు గారు మళ్ళా బైబిల్ దగ్గరికి పోతే మీ చేతులు అమ్మ జ్యోతమ్మ జరది 13th chapter అక్కడ చూడండి ప్లీజ్. దేర్ పాల్ టాక్స్ అబౌట్ ప్రేమ. ఇంతకుముందు చెప్పిన ప్రేమ అంటే వా అంటే కోవెనెంట్, నిబంధన. ప్రేమ అంటే టు గివ్ సెల్ఫ్లెస్లీ, టు గివ్. దట్ ఈస్ ద బెస్ట్ రెమెడీ ఫర్ ద సక్సెస్ఫుల్ స్టేట్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్. నిష్కామ కర్మతో నిర్నిబంధనగా నీవు నిన్ను నమ్మిన వ్యక్తికి ధారపోయడమే ప్రేమ. అది పత్రికల పాఠం యొక్క సారాంశం. సువార్తల పాఠంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ 10వ అధ్యాయం మార్కు సువార్తలో 3 చాలా గొప్ప విషయాలను మాట్లాడతాడు. వన్ ఈజ్ మ్యారేజ్ సంగతి మాట్లాడతాడు యేసు ప్రభు అక్కడ. రెండవది మెటీరియలిజం సంగతి మాట్లాడతాడు. మూడవది మినిస్ట్రీ సంగతి మాట్లాడతాడు. సో నేను ఆ 2-3 విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు. మెటీరియలిజం అండ్ మినిస్ట్రీ, దట్ ఈస్ ఇమ్మెటీరియల్ నౌ అట్ దిస్ పాయింట్. యేసుక్రీస్తు ప్రభుల వారు మ్యారేజ్ సంగతి మాట్లాడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని తొందరలో పెట్టడానికి శాస్త్రులు, పరిసయ్యులు అనేక మార్లు ఆయనను ఇబ్బందులు పెట్టినట్టు ఇక్కడ కూడా ఒక సంభాషణ ద్వారా ఆయనను ఇబ్బందిలోనికి తీసుకుని వెళ్తారు. వివాహం విషయంలో చాలా సూటిగా, స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభుల వారి నోటి నుంచి విని, మరి అటుది దైవ సంబంధమైనదా లేకుంటే దేవదూషణకు సంబంధమైనదా అని నిర్దేశించి నెక్స్ట్ కార్యాచరణకు ఉపక్రమించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ సెలవిచ్చినటువంటి మాట ఏంటనంటే, వారు స్పష్టంగా చెప్తారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 8వ వచనంలో చెప్తారు ఏంటంటే, అమ్మ ముందుకు రండి, దేర్ ఆర్ సీట్స్, ప్లీజ్ కమ్, ముందుకు రండి ప్లీజ్. యేసు ప్రభుల వారు చెప్పినటువంటి బోధలో, ప్రబోధాలలో ఏంటంటే, దెర్ వాజ్ నో డైవర్స్ బిఫోర్ ద ఫాల్.
మానవుడు ఏదైనా తోటలో పడిపోక పూర్వము అక్కడ విడాకులు, వ్యత్యాసాలు, ఎడబాటు అనేటువంటిది లేదు. దేర్ఫోర్ ద ప్రాబ్లమ్ ఆర్ రేసింగ్ ఆఫ్ డివోర్స్ విల్ నెవర్ అరైజ్. దానిని యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకా విపులీకరిస్తూ ఏమంటున్నానంటే వన్ ఫ్లెష్ ప్రిన్సిపల్ ఆయన మాట్లాడతాడు. ఇక్కడ వన్ ఫ్లెష్ ప్రిన్సిపల్ అనగా వారు ఏక దేహము అవుతారు అని అంటాడు. వాస్తవికంగా ఈ వివాహ వ్యవస్థలో మెన్ అండ్ ఉమెన్ ఆర్ టూ యూనిక్ ఫ్లెషెస్. రెండు దేహాలు వేరు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. వివాహాన్ని మీరు అర్థం చేసుకోవాలి అని అంటే, ఇది అర్థమైతే మీ జీవితం స్వర్గధామమే. ఇది అర్థం కాకనే మనము అనేకమైనటువంటి సమస్యలకు లోనవుతా ఉన్నాం. వివాహం అనేటువంటిది ఇరువురు వ్యక్తులు, జాగ్రత్తగా గమనించండి, ఇరువురు వ్యక్తులు రెండు వ్యవస్థల నుంచి, రెండు అలవాట్లలో నుంచి, రెండు సమాజాలలో నుంచి, రెండు సంస్కృతిలో నుంచి, రెండు జీవన విధాన శైలిలో నుంచి అన్నిటికీ ఎక్కడ కూడా పొంతనలేనటువంటి వారు వివాహములు జతపరచబడడానికి తీసుకొని రాబడుతున్నారు. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయకపోతే రియాక్షన్ అయ్యే ప్రమాదం ఉన్నది. వివాహము ఈజ్ నాట్ ఫర్ రియాక్షన్, బట్ వివాహము ఈజ్ టు మెంట్ ఫర్ రెస్పాన్స్. Naturally, when two chemicals are brought together, the reaction takes place. How are you going to handle this reaction is the secret source of a successful marriage. Don't give your answer for a reaction as a reaction. The only remedy is learn to respond to the reaction. Two bodies are coming together. ఇద్దరు వేరు వేరు. ఎంత వేరు వేరు అనంటే వారి ఆధార్ కార్డులు కూడా వేరే. ఫింగర్ ప్రింట్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, their brain is different. Human brain is entirely different with the women brain. And their eye pupil is different. కనుపాపలు వేరు. టేస్ట్ బడ్స్ ఆర్ డిఫరెంట్. వేరే వాతావరణంలో పెంచబడ్డరు, వేరే విలువలతో పెంచబడ్డరు, వేరే విశ్వాసాలలో పెంచబడ్డరు, వేరే సంస్కృతిలో పెంచబడ్డరు. ఆ వేరు వేరుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కటిగా కావడానికి డెఫినెట్గా ఇట్ టేక్స్ టైం. వీఆర్ నాట్ మిషనరీస్. శబ్దం వస్తుందని చెప్పేసి ఆయిల్ పోసో లేక గిరీసు పెట్టేస్తే శబ్దం పోనీకి. ఇవి మనస్సులు. మనస్సు అది ఏండ్ల తరబడిగా రూపకల్పన చేసుకున్నటువంటి వ్యక్తిత్వాలు అవి. భగవంతుడే వేరు వేరు చేసిండు. ఇంగ్లీష్లో చక్కని పదం వాడతాం ఏంటంటే, man and women were made distinctively different. Distinctively different. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది జ్ఞాపకం ఉంచుకొని మీ ప్రవర్తనను మీరు క్రమబద్ధీకరించుకుంటే అంతకు మించిన నందనవనం, బృందావనం మీ బ్రతుకులో ఇంకొకటి ఉండదు. ద హోల్ మక్సద్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే సెలబ్రేటింగ్ ద డిఫరెన్స్, సెలబ్రేటింగ్ ద డైవర్సిటీ. 5 రోజుల యొక్క సృష్టిలో చేసినట్టు దేవుడు చేయలే. చేపల్ని చేసినాక మళ్ళీ చేపల్ని చేసిండా? చెయ్యలే. 5 వేరు చేసిన తర్వాత ఆదామును కూడా చేసిండు. ఆదాము లెక్క మరొక మనిషి ఆడ దొరకలే. కానీ ఆ 5 రోజుల యొక్క సృష్టితో ఆదాము సుహృద్భావంగా బ్రతకడం నేర్పించిండు యెహోవా. తనది కానిది, తనకు అర్థం కాని దానితో ఆదాము సంతోషంగా బ్రతికాడు. ఇట్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ లైఫ్, మై డియర్ ఫ్రెండ్స్. డోంట్ మేక్ మ్యారేజ్ as a part of life. Art need to be practiced every day. Art need to be learnt every day. Art need to be educated every day. Art need to be refreshed every day. Art need to be learn new things every day. Marriage is an art of life. బైబిల్లో చాలా చక్కగా ఉంది. అయ్యా ముందుకు రండి. హియర్ వీ హ్యావ్ సీట్స్. బైబిల్లో పాత నిబంధన గ్రంథం అక్కడ ఆదికాండం 2వ అధ్యాయం అవ్వను తయారు చేసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి హీబ్రూ పదాలు వాడబడ్డాయి. ఎంత గొప్ప అంటే ఈ 2 పదాల యొక్క అర్థం మనకు తెలిస్తే ఇక జీవితం పెళ్లిలో సమస్యనే రాదు. అంత పదాలు వాడబడ్డాయి. మొదటి పదం అక్కడ వాడబడింది ఏంటంటే
ఎజర్ అన్నటువంటి పదం వాడబడ్డది అక్కడ. అవ్వను చేసేటప్పుడు మనకు సాటి అయిన సహాయం అని తెలుగులో తర్జుమా అయింది, కానీ వాస్తవికంగా అది ఏంటనంటే ఎజర్ అన్నటువంటి పదానికి ఏంటనంటే ఇన్ పార్ విత్ మ్యాన్, హెల్ప్ మీట్, సహాయము అని తెలుగులో అన్నారు. ఎవరికి సహాయం కావాలి అని అవ్వను పుట్టించిండు దేవుడు? ఎవరికి సహాయం కావాలా? పురుషులు ఏమనుకుంటున్నారంటే మాకు పిడికినంత మీసాలు ఉన్నాయి, నాకేం చేసేది, తగ్గేదేలే, అది అట్టి ఇంట్లోనే, బయట వెళ్తే అంత కూతెళ్ళదు అనుకో, అది వేరే ముచ్చట. ఎవరికి సహాయం కావాలో చెప్పనా? కిరణ్ నువ్వు చెప్తలేవు, నాకు వద్దంటావా? ఎవరికి కావాలా? జోజన్న, సుందరన్న చెప్పు, ఎవరికి సహాయం కావాలా? ఇటు పక్కన మమ్మల్ని చూస్తలేడు అయ్యగారు అనుకుంటూ, ఎవరికి సహాయం కావాలా? అయ్యా జోజీ, ఎవరికి కావాలా? మీరు అబ్బో చాలా పాజిటివ్గా చెప్తుండే అయ్యగారు. నేనేమంటా అంటే చాతగానోనికి సాయం కావాలా. కరెక్టా జోజీ? ఇప్పుడు ఎవరి సహాయం కొరకు దేవుడు అవ్వని చేసిండు అంటే ఆదాంకు నేను అనలేదు, నేనేమనలే. అయ్యా అన్ననా నేను? అయ్యా సహాయం కావాలా, అది జ్ఞాపకం ఉంచుకో. ఒంటరిగా నీవేమి చేయలేవు, జంటగా చేయడానికి జంట స్థితిలోకి తీసుకొని రావడమే వివాహం. ఆదామును బలపరచడానికి, కేవలం ఆదాంనే కాదు, మళ్ళా అవ్వకు కూడా సహాయం కావాలి కనుక ఆదాం దగ్గరికి తెచ్చాడు. అవ్వకు కూడా ఒంటరిగా ఉండలేదన్న ఉద్దేశంతో ఆదామును అవ్వ దగ్గరికి తెచ్చిండు, అవ్వను ఆదాం దగ్గరికి తెచ్చిండు. ఒకరికి ఒకరు, ఇరువురికి బలాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. బలము యందు అతిశయించక, బలహీనత యందు కృంగిపోక, ఒకరి బలహీనతలో మరొకరు బలముగా మారి, మరొకరి బలహీనతలో ఇంకొకరు బలముగా మారి, ఇరువురు కలిసి బలోపేతమై భగవంతుని ఆరాధించడానికి ఇటు వివాహం నిర్ణయించబడింది. ఇది లగ్గం యొక్క ఉద్దేశం. దిస్ ఇస్ ద ప్రైమ్ పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్. ఈ సత్యము ఎరిగి గుర్తెరిగిన వాడు బ్లెస్సి ధన్యుడు సుమతి. ఇది మనం పిల్లలకు బోధించాల. పిల్లలు ఇంట్లో కొట్లాడుకొని, గూసులాడుకొని, లొలి పెట్టుకొని, ఇటు ముఖం అటు ముఖం పెట్టుకొని, వాళ్ళు మన కళ్ళ ముందు తిరిగితే గుండె ఇరిగిపోతుంది. కూర్చుండ పెట్టుకోండి పిల్లలను, బిడ్డలకు నేర్పించండి, చెప్పండి ఇది సత్యం బిడ్డ, ఇది బైబిల్, దేవుడు దీనికి చేసాడు. ఇది మనం అబ్రక డబ్బర అనగానే కాదు. ప్రతిరోజు నువ్వు కష్టపడితే తప్ప వివాహము, కళ్యాణము కమనీయము కాదు. ఇది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు చాలా చక్కగా వారికి బోధిస్తున్నారు. కొన్ని విషయాలు చెప్పి నేను ముగించి వేస్తా. వి లుక్ ఫర్ ద మ్యారిటల్ హార్మనీ. Honor of marriage comes only through harmony. Honor of the marriage comes only through harmony. Understanding is its essence. Understanding is its essence. We call it as relationship management. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అందుకే నేను ఏమంటా అంటే మ్యారేజ్ ఈజ్ అ సైన్స్. ఇట్ ఈస్ అ సైన్స్. We never treated as a science. ఏదో గుంపులో పోయింది, ఆనికైంది, నాకైంది, కథం నడవనిగా కలియోగం అన్నట్టే పోతున్నాం. కానీ ద క్రక్స్, యేసు ప్రభు దేని కొరకు ఈ వివాహం అనే వ్యవస్థను నిర్ణయించినాడో అది అర్థం కాకుండానే జీవితాలు తనవులు చాలించుకుంటున్నాం. అంటే ద హోల్ ప్రైమ్ పర్పస్ ఈజ్ లాస్ట్. ఏదో కలిసి ఉండడం, నాలుగు గోడల మధ్యలో ఉండడం, దేహానికి కలిగినటువంటి ఆకాంక్షను పూరించుకోవడం, పిల్లల్ని కనడం, పెద్ద చేయడం, గోదలెక్క కష్టపడడం, వాళ్ళని స్థిరపరచడం, వాళ్ళ లగ్గాలు చేసుడు, మనమల లగ్గం చేసుడు, పరదేశులమో ప్రియులారు అయిపోయింది. ఇన్ని రోజులు ఇంట్లో బతికి సచిన క్షణం ఆడు పరదేశులం అనబట్టి యోని కొరకు ఎన్ని కోట్ల రూపాయలు ఇల్లు. ఎంజాయ్ మై ఫ్రెండ్, దెర్ ఈస్ ఎసెన్స్ ఇన్ ద మ్యారేజ్. దెర్ ఈస్ ఎసెన్స్. 9 ఎసెన్సెస్ ఇన్ ద మ్యారేజ్. 9 ఆత్మ యొక్క ఫలాల యొక్క ఆస్వాదించే రుచులు ఏవేనంటే 9 రుచులు ఉన్నాయి. మ్యారేజ్లో కూడా 9 ఎసెన్స్ ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ మచ్ పిల్లర్స్ ఆన్ ఇట్.
As I told you, understanding is very important. పిల్లర్స్ ఆఫ్ షాలోమ్ బేలియస్ అని అంటాం హీబ్రూ భాషలో. షాలోమ్ అని అంటే సంపూర్ణ సమాధాన స్థితి, బెయిత్ అని అంటే గృహము, లేదా బేలియస్ అని అంటే అది కూడా పీస్ ఇన్ హోమ్ అని ఇంగ్లీష్లో తర్జుమా చేయబడ్డది. వితౌట్ అటైనింగ్ పీస్ ఇన్ హోమ్, మై ఫ్రెండ్స్, మ్యారేజ్ కెనాట్ బి హానర్డ్. Without getting peace in home, marriage is never honored. Then how to get the peace in home? How to get a peace in home? There are few pillars. One is the respect. This is very fundamental thing, especially for the Indians. You are bound to respect your spouse. నీ జీవిత భాగస్వామిని, సహధర్మచారిని నీవు గౌరవించడము ప్రధానమైన ధర్మము వివాహంలో. మన ఇండియన్స్కు బాగా అలవాటు ఏంటంటే ఏమే రాయే పోయే, మీరు గార్లే, మీరంతా మంచోళ్ళు, వేరేళ్ళ సంగతి చెప్తున్నా కదా సుందరన. మనం అట్లా పిలుస్తామా ఇంట్లో? అస్సలు పిలువం మనం. అబ్బా ఏమండి శ్రీవారు, శ్రీమతి గారు, ఇది తప్ప పిలుస్తామయ్యా. పేరు మరిచినాం, మన రాజ్కుమార్ వాళ్ళ బావమరి, పిలువం కదా. ఒకవేళ అది అలవాటుగా వచ్చినా దండం పెడతా, ప్లీజ్ స్టాప్ ఇట్. Where there is no respect, there is no God. You are handling with an independent individual. ఆత్మ గౌరవం కలిగినటువంటి మరో వ్యక్తితో నువ్వు ప్రవర్తిస్తున్నావని మర్చిపోకు. భార్య అనగానే బానిస కాదు, కేవలము బాధ్యత పంచుకునే బంధం మాత్రమే అది. భార్య అంటే బానిస కాదు, బాధ్యత పంచుకునే బంధం మాత్రమే. అట్టి బంధాన్ని, అట్టి బాధ్యతను తూలనాడటం నీకు ఏ హక్కు ఇవ్వబడలేదు. ఎక్కడైతే గౌరవం ఉండదో, సముచితమైన స్థానం ఉండదో, అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత ఉండదు. ఫుల్ స్టాప్. ఇఫ్ యూ వాంట్ అన్ హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్, మై ఫ్రెండ్స్, లెర్న్ టు రెస్పెక్ట్ యువర్ స్పౌస్. రెండవది ఏంటంటే అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవాలి. ఇది ఒక $1 million క్వశ్చన్. 99% ఆఫ్ ద విమెన్ ఏమంటారంటే, అయ్యగారు ఆయన నన్ను అర్థం చేసుకుంటలేడు అంటారు. అరే ఇంకేం అర్థం చేసుకోవాలి అయ్యగారు, ఆఫీస్కి వెళ్ళి రాగానే ఈ మూతి మా అమ్మ ఇటు పెట్టే, నా భార్య ఇటు పెట్టే, ఏమైందని అడగంగానే ఏదో మీ అమ్మ ఇట్లా అన్నది అనగా మా అమ్మని తిట్టినా, ఇక ఇంకేం అర్థం చేసుకోవాలి? ఆమె అది అనలే, అమ్మని తిట్టమన్నదా? అనలే. ఇప్పుడు నువ్వు వచ్చి అరువుమన్నదా మీ అమ్మ మీద? అనలే. ఏమంటుంది? నన్ను అర్థం చేసుకో, నా మనస్సు ఉంది, అది గాయపడుతుంది, ఆ మనసుకు తట్టుకోలేని వేదన అవుతున్నది. కొంతసేపు నీవు నాతో నా ప్రక్కన ఉండి నాకు మాట్లాడి ఆదరించి ఎంత గాయమైందో తెలుసుకో. దట్ ఈస్ అండర్స్టాండింగ్. నేను అమ్మని తిట్టమనిలే, తల్లి కొడుకులను దూరం చేయమన్న ఉద్దేశం కానే కాదు. నా ఉద్దేశం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అండర్స్టాండింగ్. ఒకసారి ఇట్లనే క్లాస్లో ఒక టీచరు లెక్కలు చెప్తున్నది. ఆ చిన్న 6 ఏళ్ళ పిల్లలకు లెక్కలు చెప్తా ఉన్నది. ఇక సుందరన్న చాలా షార్ప్ ఉండే చిన్నగా ఉన్నప్పుడు కదా సుందరన్న. ఈ సుందరన్న వాళ్ళ టీచర్ వచ్చి అన్నది ఏంటంటే, సుందర్ నేను నీకు 2 మామిడి పండ్లు ఇస్తా, ఇంకా 2 కూడా ఇస్తా, ఈ రెండు కలిపితే ఎన్ని అవుతాయి సుందర్ అన్నాడు. వెంటనే సుందర్ ఏమన్నాడంటే, సుందర్ అన్న టక్కన 5 అవుతాయి టీచర్ అన్నాడు. ఈమెకు మతే ఎగిరిపోయి మైండ్ బ్లాంక్ అయింది. మళ్ళీ చెప్పింది, లేదు సుందర్, నువ్వు చాలా సుందరునివి, చక్కగా ఉన్నావు, ఎర్రగా బుర్రగా ఉన్నావు, జర మంచిగా మతి పెట్టు నా మనసుకు, నా మాటకు. నేను 2 మామిడి పండ్లు కుడి చేతితోనిస్తున్నా, 2 మామిడి పండ్లు ఎడమ చేతితోనిస్తున్నా, ఈ 2 కుడి చేతి మామిడి పండ్లు, ఈ 2 ఎడమ చేయి మామిడి పండ్లు నేను నీకు ఇస్తే నువ్వు తీసుకున్నాక ఎంత అవుతాయి? 5 అవుతాయి టీచర్ అన్నాడు. అన్నా సుందరన్న, అదే ఇక సుందరన్న ముందే హుషారున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు. ఇక అట్లా కాదని టీచర్ అమ్మ ఏం చేసిందంటే 2 అరటిపండ్లు తెచ్చింది. అరటిపండ్లు తెచ్చి ఎప్పుడో యాది టీచర్కు సుందర్ వాళ్ళ అమ్మ చెప్పినట్టుంది, నా కొడుకు అరటిపండ్లు అంటే ఇష్టం అని. సుందర్ ఈ 2 అరటిపండ్లు ఈ చేతి, ఈ 2 అరటిపండ్లు, ఈ 2 చేతులు ఉన్న అరటిపండ్లు 2 నీకు ఇస్తే ఎంత అవుతాయి బిడ్డ అన్నది. 4 అయితే టీచర్ అన్నాడు. అప్పుడు టీచర్ ఎంత సంబరపడ్డదంటే, వాహ్ అమ్మ లెక్కలు చెప్పుట్లా నా అంత తీసుమార్కాడు. ఇంకొకడు చూసిన చిటికలు అర్థం చేసేసిన సుందర్కు నేను లెక్క. ఎంతకైనా మంచిది, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది అని చెప్పేసి మళ్ళా మామిడి పండ్లను తెచ్చింది. మళ్ళా మామిడి పండ్లను తెచ్చి అయ్యా మళ్ళా సుందర్ని అడిగింది, సుందర్
ఎడమ చేతులున్న 2 మామిడి పళ్ళు, కుడి చేతులున్న 2 మామిడి పళ్ళు, ఈ రెండు నీకు ఇస్తే ఎంత అవుతాయి అన్నాడు. 5 అన్నాడు. ఈ కొడుక, నేను ఎట్లా కనబడుతున్నారండి పానానికి? రే ఆ చింతశెట్టి ఆడుందిరా సార్, గారిసన్ చర్చ్ పో, గారిసన్ గుడికి పోయి చింతవరిగా తీసుకొని వచ్చి ఈ పంత మయ్యర కొడితే కుయ్యి అని చెప్పేసి ఆఖరికి అన్నది, రే నీ దండం పెడతా, నన్ను చంపకరా, అవి 4 అయినాయి, ఎట్లా ఇవి ఎట్లా ఇది అవుతున్నాయి బిడ్డ, జరి చెప్పురా అని అంటే, బికోముఖం వేసుకొని పొద్దుగాలి స్కూల్కు రాగా మా అవ్వ ఒక మామిడి పండు సంచిలో పెట్టింది సార్. దిస్ ఈస్ మ్యారేజ్. నవ్ యూ టెల్ మీ హూ ఈస్ రైట్. టెల్ మీ హూ ఈస్ రైట్. ఈజ్ టీచర్ రైట్ ఆర్ సుందర్ రైట్? Then why are you getting problems in your marriage? ఎందుకు మీ మనస్పర్ధలు? ఎందుకు ఫోన్లకు లాకులు? If both are right, why? ఇది అర్థం చేసుకుంటే వివాహ సమస్యలన్నిటికీ జవాబులు దొరుకుతాయి. Yes, teacher was technically right. 2 + 2 is 4. 2 + 2 is 4. No doubt about it. But Sundar was practically right. Sundar was practically right. What is technical right and what is practical right? Technical right is something which is just visible. Kallaku kanabadedi maatrame technical right. But practical right is something which is invisible. Kanabadadu. Manishiki kanabadadu. కనబడని దానితోని మనిషి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఒక మనిషి యొక్క ప్రవర్తన పరివర్తనంగా లేక విపరీతమైనటువంటి ధోరణిగా మారిందని నువ్వు ఆలోచన చెయ్యగలిగితే యూ విల్ ఫైండ్ అన్ ఆన్సర్ టు యువర్ మ్యారేజ్ లైఫ్. ప్రతి గుండెలో చెప్పలేనటువంటి ఒక వేదన, బాధ, భయము, భ్రాంతి ఉన్నాయి. ఆ వేదన, బాధ, భయము, భ్రాంతితోనే మనిషి విపరీతంగా ప్రవర్తన చేయడం మొదలు పెడతాడు. ఉద్దేశపూర్వకంగా కాదు, నిన్ను ద్వేషించి కాదు, నువ్వంటే ఇష్టం లేకుండా కాదు, నువ్వంత ఇష్టం ఉన్నది కనుక నీతో పెళ్లి చేసుకున్నాడు. 7 అడుగులు నడిచిండు. ఇంత నడిచిన తర్వాత కూడా కొంతకాలంలో ఇద్దరి మధ్యలో మనస్పర్ధలకు దారి తీసింది అనంటే తెలియనటువంటి ఒక అతీతమైనటువంటి బాధ, భావన, భయం ఒక వ్యక్తి యొక్క గుండెను పిండేస్తుంది. దట్ ఈస్ ప్రాక్టికల్టీ. అక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి, ఎందుకు నా భార్య నా పట్ల ఈ విధంగా మారిపోయింది అన్నది నువ్వు పరిశోధన చేసి అన్వేషణ చేసి దానికి జవాబులు వెతుక్కుంటూ వెళితే నిజంగా కళ్యాణం కమనీయమవుతుంది. 7 అడుగులు కలిసి నడుస్తాం, సప్తపది అని అంటాం కదా. ఈ సప్తపది కేవలము క్రైస్తవులనే కాదు, అనాది కాలంలో యూదులలో కూడా 7 అడుగులు నడిచే సంప్రదాయం ఉంది. వధువు చుట్టూ వరుడు 4 ప్రదక్షిణలు చేస్తారు, వరుని చుట్టూ వధువు 3 ప్రదక్షిణలు చేస్తుంది. ఇరువురు కలిసి వారు 1 ప్రదక్షిణం చేస్తారు. సర్క్లింగ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ జూయిష్ కాంటెక్స్ట్. 7 అడుగుల బంధం అనేది అక్కడి నుంచి మనకు వచ్చింది. దట్ ఈస్ యు నీడ్ టు నో అండర్స్టాండింగ్. అర్థం చేసుకోవాలి. వట్టిగా కారు మిత్రమా, ప్రయత్నం చేయాలి, నువ్వు ప్రయాసపడాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లవ్ అన్కండిషనలీ. యాజ్ ఐ టోల్డ్ యూ, యూ నీడ్ టు లవ్ వన్ అనదర్. 4th వన్ ఈజ్ కంపాషన్, కరుణ. ఒకరి పట్ల మరొకరు వాత్సల్యత కలిగి ఉండాలి. అండ్ 5th వన్ ఈజ్ పేషెన్స్, దీర్ఘ శాంతము కలిగి ఉండాలి. 6th వన్ ఈజ్ కమిట్మెంట్, ఒకరి పట్ల ఒకరు తప్పనిసరిగా మీరు అంకిత భావము కలిగినటువంటి వారై ఉండాలి. జస్ట్ 2 things, 3 things. వీటన్నిటికీ మూలనం ఏంటంటే కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. కళ్యాణం కమనీయం కావాలనంటే కమ్యూనికేషన్ కావాలి. అక్కడ సుందర్
మనసులో ఉన్న భావనను కమ్యూనికేట్ చేయలేకపోయినాడు కనుక టీచర్తో ఆయనకు వ్యత్యాసం ఏర్పడ్డది. ఆయన ఒళ్ళంతా సున్నమై. భార్యాభర్తల బంధంలో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. లెర్న్ టు కమ్యూనికేట్. ఇట్ ఈస్ అన్ ఆర్ట్. చెబితే ఏమవుతుందో చెప్పకపోతే ఏమవుతుందో అని మల్ల గుల్లలు పడితే జీవితం ముగిసిపోతుంది. ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేటింగ్. ఇఫ్ యూ వాంట్ అన్ హ్యాపీ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, యూ నీడ్ టు స్పెండ్ టైమ్ ఇన్ లెర్నింగ్ థింగ్స్. కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. అందులో ఏంటంటే లిసన్ యాక్టివ్లీ. భార్య లేదా భర్త ఆఫీస్కి వెళ్ళి రాగానే ఏదో ఒకటి చెబుతూ ఉన్నాడు, ఉత్సాహంగా చెబుతూ ఉన్నప్పుడు దయచేసి ఏదో ఇట్లా చెవ్వాడ పడేసి మీ మనసును ఇంకో దగ్గర పెట్టకండి. అటెండ్ టు దెమ్. కూర్చోండి. 24 గంటల్లో ద సక్సెస్ఫుల్ ఆఫ్ ద ఫ్యామిలీ రిలేషన్షిప్ ఈజ్ అట్లీస్ట్ ఎవ్రీ డే భార్య భర్త ఒక 15 నిమిషాలు మాట్లాడుకోండి. ప్లీజ్ పుట్ యువర్ ఫోన్ అసైడ్. 15 minutes, ఎక్కువ వద్దు. అది కూడా ఫోన్లో మాట్లాడుకుంటా అంటే ఇక నేను చేయగలిగింది ఏం లేదు. Active listening is a key of the communication. The communication is the key for the successful marriage life. రెండవది, స్పీక్ కైండ్లీ. ఎదుటి వ్యక్తితో దయచేసి ఎప్పుడు కూడా హార్ష్గా మాట్లాడకండి. యువర్ టోన్ మ్యాటర్స్. ఏం సంగతి, ప్లీజ్, నో. అదే మృదువుగాడండి. ఎస్, యా, టెల్ మీ. సీ ద డిఫరెన్స్. ఇది అన్ని కష్టాలను తెచ్చిపెడుతుంది మనకు. టోన్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ జ్యోతి. ఈ టోన్ అన్ని కష్టాలను తెస్తుంది. నీ స్వరంలో హెచ్చు తగ్గులు బంధాలను నిలుపుతుంది, బంధాలను బీటలు పడగొడుతుంది. అండ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. షేర్ థాట్స్ ఓపెన్లీ బట్ వెరీ సెన్సిటివ్లీ. ఎందుకంటే చాలా సందర్భాలలో అట్టల మీద రాస్తాడు, హ్యాండిల్ విత్ కేర్, గ్లాస్ ఇన్సైడ్. నేనేమంటా అంటే హ్యాండిల్ విత్ కేర్, హార్ట్ ఇన్సైడ్. It is more than a glass. Once it is broken, it is gone. మచ్చ మిగులుతుంది, గాయం మిగిలిపోతుంది. పూర్వపు బంధాలు తిరిగి పునర్నిర్మింపబడవు. Therefore, express yourself. And next one is avoid assumptions. నేను ఇట్లా అనుకున్నా, ఇక అనుకోగానే అవుతుందా? నేను అనుకోనికి ఆధారాలు ఉన్నాయి, అయిపోతుందా? It could be a technical right, but still there is practical is there. No assumptions. Don't play it with your spouses. And embrace humor. ఇంటికి పోగానే పెదరాయిన్ లెక్క చంద్రశాసనం లెక్క ఇట్లా ఊసోకోండి. ఏమాయ్ కాఫీ రాలే, ఇంకా ఏం చక్కెర తక్కయింది, ఉప్పు ఎక్కయింది. నువ్వు చంద్రశాసనునివి కాదు మిత్రమా. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఆల్ షీ ఈజ్ యువర్ వైఫ్, దే ఆర్ యువర్ చిల్డ్రన్. గివ్ దెమ్ ద స్పేస్, ద రూమ్. లెట్ దెమ్ ఎక్స్ప్రెస్, లెట్ దెమ్ షౌట్, లెట్ దెమ్ ప్లే, లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. బయట చేయలేనటువంటి ప్రతి పని నీ పట్ల వాళ్ళు చేయని. అలౌ దెమ్ టు డూ ఇట్. నీ మీద చేయకపోతే ఎవరి మీద చేస్తారా? ఒకవేళ నువ్వు చేయనీయలేకపోతే, ఇంట్లో చేయనీయకపోతే ఖచ్చితంగా బయట ఉన్న బంధం కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఆ ప్రమాదం ఎప్పుడూ ఉన్నది. హీ విల్ నెవర్ కంప్రమైజ్. ఒకవేళ వాడు కంప్రమైజ్ అని నీ మనసు అనేది వినదు, విచ్ ఇస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. మన కంట్రోల్లో ఉన్నదాన్ని మనం స్వాధీనం అందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నవ్వండి, నవ్వించండి, ఆహ్లాదంగా ఉండే ప్రయత్నం చేయండి. అయ్యా డాడీ ఇంటికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసే వాతావరణం కల్పించండి. ఇంట్లో మమ్మీ ఎన్ని గంటలకు ఇంటికి వస్తానని ఎదురు చూసే వాతావరణం కల్పించండి. యువర్ ప్రెజెన్స్ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్. ఇట్ ఈస్ అ జాయ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ లైఫ్, నాట్ ద టాఫీస్. మీరు తీసుకొచ్చి చాక్లెట్లలో ఇంకేదో చిరుతిళ్ళలో సంతోషం రాదు పిల్లలకు. బట్ యువర్ ప్రెజెన్స్, it brings joy for them. Make humor. That is, embrace humor and practice patience and forgiveness, my friends. Try to forgive people. Forgive easily. They are not your enemies. They are not your competitors. They are only your complementers. Your spouse is a complementer, not a competitor. బాగా జ్ఞాపకం ఉంచుకోండి. Your spouse is not a competitor. They are meant to complement you. To complement you, దేవుడు నిన్ను వారితో జతపరిచినాడు. Don't compete with them. Digits will never define our life.
ఫైన్ గాడ్, నీకంటే ఒక 10 రూపాయలు ఎక్కువ జీతం వస్తే సంతోషించు, నువ్వే అనుభవిస్తావు, మంది వాడు అనుభవించలేదు. నీ భార్య ఎక్కువ సంపాదిస్తుంది, సంతోషించు. నేను సంపాదిస్తలేదని సాధించుడు మొదలు పెట్టకు ప్లీజ్. ఇద్దరిది కలిపింది నీ కోసమే భగవంతుడు ఇంటికి తెచ్చేది, మంది కోసం కాదు తెచ్చేది, నీ కొరకే, నువ్వు సుఖపడ్డానికి. రేపు నువ్వు ఎక్కువ సంపాదిస్తావేమో, హూ నోస్. యూజ్ యువర్ బ్రెయిన్, దాన్ని పెంపొందించడానికి నీ జ్ఞానం ఉపయోగపడుతుందేమో, హూ నోస్. లివ్ వైజ్లీ అండ్ లెట్ లివ్ వైజ్లీ. అండ్ కాంప్లిమెంట్స్ అండ్ గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సే ఫైన్, థ్యాంక్ యూ. ఎప్పుడు చూసినా మా అమ్మ అయితే గిట్ల కూర అండుతుంటే నువ్వేంది గిట్ల అండుతున్నావు, మీరు అనర్లే, వేరే వాళ్ళు అంటారు కదా. ఎప్పుడన్నా కూర మంచిగా లేకపోయినా కాక షబాస్, జర ఉప్పు మంచిగా వేసినావు ఈరోజు అన్నట్టు. ఉప్పు ఎక్కేసినావు అనేదానికి, ఉప్పు మంచిగా వేసినావు అనేదానికి ఉన్నదా వేదం? చెప్పరు. జోజన్ ఏమన్నవేమే ఉన్నదా లేదా? ఇదంతా గొల్ల శుద్ధులలో చెప్తాడు జోజన్న. కాంప్లిమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సే థ్యాంక్ యూ. పిల్లలకు కూడా మీరు థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోవాలి. అది సంస్కారమైన కుటుంబం అంటారు. భార్యకు థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోవాలి. పొద్దుగా లేవగానే నువ్వు లేవకముందే చక్కెర లేని ఛాయ్ తయారు చేస్తా, ఆమె చక్కెర వేసుకొని తాగుతుంది, నీకు మాత్రం చక్కెర లేని ఛాయ్ కావాలా? చేసిన తాగి పూటకి ఏమవుతుంది అని అంటే ఏం చేయవు, తాగుతావు, కాకపోతే షుగర్ లెవెల్ పెరుగుతుంది అంతేగాని ఏం కాదు. బట్ స్టిల్ నీ కొరకు వేరే దాంట్లో ఆమె టీ చేస్తుంది, అది గుర్తించడం నేర్చుకో. సూక్ష్మంలోనే మోక్షం ఉంది. అది ఛాయే కావచ్చు, నువ్వు తెచ్చిన చక్కెరనే కావచ్చు, నువ్వు తెచ్చిన చాపత్తనే కావచ్చు, నువ్వు తెచ్చినటువంటి పాలే కావచ్చు, నీదే గిన్నె కావచ్చు, సిలిండర్ నీదే కావచ్చు, గ్యాస్ కూడా నీదే కావచ్చు, అన్ని నీయే కావచ్చు. కానీ నీకు అనువైనట్టు చేయడం మాత్రం తన పని. అంటే ఎంత నువ్వు మనసులో తన పట్ల ఉంటే ఈ ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని నీ పట్ల ఆమె వ్యక్తపరుస్తుంది. నో రాంగ్ ఇన్ సేయింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టీ, సూపర్. అండ్ గ్రాటిట్యూడ్ అండ్ కాంప్లిమెంట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్పెండ్ క్వాలిటీ టైం టుగెదర్. ఈ దినాలలో టైమే లేదు. ఏమనంటే కాన్ఫరెన్స్లో మాట్లాడతామంటారు భార్య పిల్లలు. అరే ఈ కాన్ఫరెన్స్ కాదురా బాబు, ఈ కాన్ఫరెన్స్తో అయ్యే కావు, కాన్ఫరెన్స్ కాపురాలు అంతకన్నా కావు. దయచేసి మీరు కూర్చొని మాట్లాడుకోవడానికి. అందుకే జూయిష్ కల్చర్లో మంచి సంప్రదాయం ఉంది. సాయంత్రం కాగానే ఎంత పని ఉండని, అది నైట్ షిఫ్ట్ కానీ డే షిఫ్ట్ కానీ, సాయంత్రం కాగానే అయ్యా కొడుకు అమ్మ భార్య పిల్లలు అందరూ ఒకే టేబుల్ కాడ కూర్చొని రొట్టెలు వేసుకొని ఇంత కూర కారము మిరము హ్యాపీగా తింటారు, జరసేపు నవ్వుకుంటారు. పొద్దున ఈ పని అయింది, పొద్దున ఆ పని అయింది, బిడ్డ చెప్తుంది కాలేజీలో ఇట్లయింది, పాప పలానోడు ఇట్లా అన్నాడు, లేదా పలానా టీచర్ ఇట్లా అన్నది. సరే బిడ్డ మరి ఏం చేద్దాం సమిష్టిగా. ఎందుకంటే లైఫ్ విచ్ ఇస్ మచ్ హార్డర్ మై ఫ్రెండ్స్. అదంతా సులువైంది కాదు జిందగీ. దానికి చాలా బలం పెడితే తప్ప జిందగీని మనం ఓడించలేం, గెలవలేం. నీ ఒక్కని బలం చాలదు. ఇంట్లో దేవుడు నిన్ను నలుగురిని తెచ్చినాడే, నలుగురు బలంతో జీవితాన్ని మీరు ఓడగొట్టాల ప్రతిరోజు. అది రోజుకో కొత్త సవాలు, కొత్త సమస్య, కొత్త బాధ, కొత్త బంధాలు, అనేక పరేషాన్లు ఉంటాయి రోజు పొద్దుగా లేచి నుంచి రాత్రి దాకా. నీ ఒక్కనితోని కానీ ఉంటాయి. అప్పుడు మీరు నలుగురు కూర్చొని చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ స్పెండ్ క్వాలిటీ టైం టుగెదర్. ఎంకరేజ్ ద పర్సనల్ గ్రోత్. ప్రమోషన్ వచ్చింది భార్యకు, సే షబాస్. లేదా కాల్ ఫర్ ఎ పార్టీ. సరే పైసలు ఖర్చు అయితే ఆలీలను పిలిస్తే ఆఖరికి అయ్యగారినే విలువరపై ప్రమోషన్ వచ్చింది అయ్యగారు నా భార్యకు, అట్లీస్ట్ మీరు అన్న వచ్చి ప్రార్థన చేయండి అని అయ్యగారు నన్ను పిలువండి, యూ విల్ బీ గ్లాడ్. వాళ్ళందరినీ పిలిస్తే ఇంకా సంబరమే కదా శేషాద్రన్న కదా. ఇట్స్ ఎ టైమ్ టు అన్న దండం పెడుతున్నాడు. సో ఇట్ ఈస్ అ టైమ్ టు సెలబ్రేట్. వెన్ సమ్వన్ ఈస్ గ్రోయింగ్ ఇన్ యువర్ లైఫ్, ఎంకరేజ్ దెమ్, ప్యాట్ దెమ్. వా షబాస్, క్యా బాత్ హై, వా వండర్ఫుల్. ఇంకా నువ్వెంత దూరం వెళ్ళగలుగుతావు వెళ్ళు, ఐఎమ్ వాకింగ్ విత్ యూ, నేను నీ అనుకున్నా. And maintain intimacy and affection, my friends. Show affection, strengthen the marital bond. Key is romance. Keep it alive. I close it here. When we enter this marriage, ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, అడుగడుగున్న తొలి పలుకులు గుర్తు చేసుకో. తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో. ఒకరిని ఒకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేసిన పున్నమిలో మందికి నింపుకో.
శ్రీరస్తు, శుభమస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ. దయచేసి సంఘం అంతా కూడా లేచి నిలబడి ఉండగా సామాన్య దేవాలయ పుస్తకం 5వ పుటలో నుండి నైస్య విశ్వాస సూత్రమును మనం అందరం కలుసుకుంటాము. పరలోక భూలోకములకును దృశ్య